డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. అందువల్ల నామినేటెడ్ ఎంపీల్లో ఈ 3 రకాలు ఉంటారు. సో అందువల్ల నామినేట్ చేయడం కూడా బీజేపీ లాస్ట్ టైం మనం చూసుకున్నా నామినేటెడ్ కూడా ఏ పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా అంటే ఏ రాష్ట్రంలో తాము ఎక్స్పాండ్ కావాలి అనేది. ఇప్పుడు మీకు పిటి ఉషాను కేరళ నుంచి తీసుకొచ్చారు చూడండి. సో ఆ రకంగా మీకు సంగీత దర్శకులు తమిళనాడు నుంచి అలా రాజకీయంగా కూడా సౌత్ ఇండియా నుంచి ఎక్కువగా ఇచ్చారు. లాస్ట్ టైం కూడా మీకు ఇళయరాజాకి ఇచ్చారు, ఇక్కడ విజేంద్ర ప్రసాద్కి ఇచ్చారు. అంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ పైన తమ ఫోకస్ అని ఇండైరెక్ట్గా ఇచ్చారు. అందువల్ల ఒక పాసిబిలిటీ ఉంది. రజనీకాంత్ పేరు వచ్చింది, ఆ మధ్య రాజ్యసభ నామినేట్ చేస్తారని చిరంజీవి పేరు వచ్చింది. ఎందుకంటే ఇలాంటి విశేష జనాదరణ, విశేషమైన ప్రజల్లో అభిమానులు ఉన్న వారిని గౌరవించడం ద్వారా రాజకీయంగా కూడా చూడండి వారి అభిమానులు రజనీకాంత్ను నామినేట్ చేశారనుకోండి, చిరంజీవిని రాజ్యసభ నామినేట్ చేశారనుకోండి, వారి అభిమానుల్లో ఒక పాజిటివ్ సెంటిమెంట్ వెళ్తుంది కదా. సో మేము అమ్మానిచ్చే వ్యక్తి గౌరవం ఇచ్చామని. సో అందువల్ల ఆ పాసిబిలిటీ ఏమైనా ఉందా, ఇవన్నీ క్వశ్చన్స్. అయితే ఒకటి మాత్రం తాను నేరుగా యాక్టివ్ పాలిటిక్స్లో ఉండడు అని చిరంజీవి స్పష్టం చేశారు. యాక్టివ్ పాలిటిక్స్లో ఉండడు కానీ పొలిటికల్గా యాక్టివ్గా ఉంటారు. సో యాక్టివ్ పాలిటిక్స్లో ఉండడం అంటే ఆయనే నాయకత్వం తీసుకుంటూ కాకుండా పొలిటికల్గా యాక్టివ్ అంటే ఇలా రాజకీయంగా పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఉండొచ్చు. ఇప్పుడు అది ఓపెన్గా చెప్పాడు కదా, నా లక్ష్యాలని ఆశయాల్ని పవన్ కళ్యాణ్ నెరవేరుస్తాడు అని. అంటే జనసేనతో సంబంధం ఉన్న బీజేపీకి, ఆ కూటమికి కాస్త అండగా ఉంటారా, ఇవన్నీ ఫ్యూచర్ పాలిటిక్స్లో తెలుస్తుంది మనకు.